ఆధార్ కార్డుని బేస్ చేసుకొని మనం కేవలం ఒక పాన్ కార్డు మాత్రమే తీసుకోగలం. రెండో పాన్ కార్డు తీసుకుంటే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రూల్స్ ప్రకారం మన 10,000 రూపాయల పెనాల్టీ మనమైతే చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఒక ఆధార్ కార్డుని బేస్ చేసుకొని మన మొబైల్లో మనం యూజ్ చేసే ఏదైతే సిమ్ కార్డు ఉందో ఆ యొక్క సిమ్ కార్డ్స్ మనం ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే, మీరు ఒక సిమ్ కార్డ్ని పర్చేస్ చేయడం కోసం షాప్ దగ్గరికి అయితే వెళ్తారు. అతనికి మీకు ఆధార్ కార్డు ఇచ్చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఇచ్చేసి మీరైతే కొత్త సిమ్ కార్డు తీసుకొని మీరైతే ఇంటికైతే వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచే మనకు ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది. మరి ఈ ప్రాబ్లం అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే, మీ యొక్క ఆధార్ కార్డ్ మీ యొక్క ఫొటోస్ ఇచ్చిన వెంటనే ఆ షాప్ అతను ఏం చేస్తారంటే, వేరే వాళ్ళకి ప్రూఫ్స్ లేకుండానే మీ యొక్క ఆధార్ కార్డ్ని యూజ్ చేసుకొని మీ యొక్క ఫొటోస్ని యూజ్ చేసుకొని అతనైతే సిమ్ కార్డ్ని వేరే వాళ్ళకైతే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. అంటే మీ ఆధార్ కార్డు మీద అతను సిమ్ కార్డ్ తీసుకొని యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అతను కనుక ఫ్రాడ్ చేస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్గా పోలీస్ శాఖ వారు వాళ్ళైతే ట్రాక్ చేసి నీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే నేను అరెస్ట్ చేయడం కోసం నువ్వు ఫ్రాడ్ చేస్తావని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇదే సిచ్యువేషన్లో చాలామంది కూడా ఇలానే ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో మీ ఆధార్ కార్డు మీద ఎంతమంది ఎన్ని సిమ్ కార్డ్స్ అనేవి తీసుకున్నారు, ఎన్ని యాక్టివ్లో ఉన్నాయి అనే వాటి గురించి చెక్ చేసుకోవడానికి, వాటిని డీయాక్టివేట్ చేయడానికి మనకైతే ఒక వెబ్సైట్ని మనకైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మీకు ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ అనేవి యాక్టివ్లో ఉన్నాయి, ఒకవేళ ఆ యొక్క నెంబర్ మీది కాకపోతే మాత్రం వాటిని ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే, మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు, గూగుల్ క్రోమ్లో కావచ్చు. సో మీరైతే సెర్చ్ బార్లోకి వచ్చేసి ట్యాఫ్ కాప్ అని చెప్పేసి మీరైతే టైప్ చేసి సెర్చ్ చేయండి. మీరు టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్లోనే ట్యాఫ్ కాప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది నెక్స్ట్ లెవెల్లో మనకు ఇలా అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ప్రజెంట్ మీరు ఏదైతే యూజ్ చేసిన మొబైల్ నెంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు క్యాప్చా కూడా ఇచ్చారు. ఆ యొక్క క్యాప్చాను మీరైతే ఎంటర్ అయితే చేయాలి డౌన్ బాక్స్లో. తర్వాత ఇక్కడ మనకు వ్యాలిడేట్ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే మనకు సక్సెస్ అని చెప్పి చూపిస్తుంది, గ్రీన్ టిక్ మార్క్ ఇచ్చేసి. తర్వాత మనకి మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నెంబర్కి మనకైతే ఓటీపీ కూడా మనకైతే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. సో తర్వాత మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఓటీపీని మనం విత్ ఇన్ 1 minute మనమైతే ఎంటర్ అయితే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎక్స్పైర్ అయితే మాత్రం మళ్ళీ మనం రీసెంట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ మీద క్లిక్ చేయండి. మనం లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొన్ని నెంబర్స్ అనేవి మనకు హైలైట్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో ఆ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వడం జరిగింది. నా యొక్క ఆధార్ కార్డ్ కింద సో నేను యూజ్ చేసే మొబైల్ నెంబర్ కాకుండా ఎక్స్ట్రాగా 3 మొబైల్ నెంబర్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే నా ఆధార్ కార్డుని బేస్ చేసుకొని ఎవరో 3 సిమ్ కార్డులు నా ఆధార్ కార్డు మీద వాళ్ళైతే ఇష్యూ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు నాట్ మై నెంబర్, నో రిక్వైర్డ్ అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీరు యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ కాకుండా అదర్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మనకు టిక్ బాక్స్ ఉన్నాయన్నమాట, వాటిని మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నాట్ మై నెంబర్, నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనకు 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మీరేంటే మీ నెంబర్ కాకుండా మిగతా ఉన్నాయి కదా 3, వాటిని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ నెంబర్స్ అనేవి నావి కావు, వాటిని డీయాక్టివేట్ చేసేయండి అని చెప్పేసి మీరైతే మీరైతే ఒక రిక్వెస్ట్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నాట్ మై నెంబర్ కనిపిస్తుంది కదా, అక్కడ మీద క్లిక్ చేయండి. సో నా 3 నెంబర్లు ఉన్నాయి కదా నా ఆధార్ కార్డు మీద, ఆ 3 మీద నేనైతే టిక్ మార్క్స్ ఇచ్చేసి సో నేనైతే నాట్ మై నెంబర్ క్లిక్ చేశాను. అన్నీ కూడా మనకైతే రెడ్గా అయితే రావడం జరిగింది. సో మనకు రెడ్ మీద వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, డౌన్లో రిపోర్ట్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. రిపోర్ట్ మీద మీరైతే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ అని చెప్పేసి మనకు మరో ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, క్యాన్సిల్ అయితే అది కరెక్ట్ కాకపోతే క్యాన్సిల్ కొట్టండి, అది కరెక్ట్ అనుకుంటే మాత్రం మీరైతే ఓకే మీద క్లిక్ చేయండి. మనం ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డెస్క్టాప్ మీద ఒక పాప్ అయితే మనకు రావడం జరుగుతుంది, సబ్మిటెడ్ రిక్వెస్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి. అంటే మీరు ఏదైతే రిక్వెస్ట్ సబ్మిట్ చేశారో దానికి సంబంధించి ఒక లిస్ట్ మనకైతే రావడం జరుగుతుంది అన్నమాట. సో మనకు సక్సెస్ఫుల్గా సో మనమైతే ఈ యొక్క రిక్వెస్ట్ మనమైతే సబ్మిట్ చేసాము. సో ఫ్రెండ్స్, మనం సబ్మిట్ చేసిన విత్ ఇన్ 24 hours మనకు టెఫ్ కాప్ నుంచి మనకైతే ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ యొక్క మెసేజ్ దేని గురించి అంటే, సో మేమైతే మీకు ఆధార్ కార్డు మీద ఎక్స్ట్రా ఏదైతే మొబైల్ నెంబర్స్ ఉన్నాయో వాటిని మేమైతే డీయాక్టివేట్ చేస్తామని చెప్పేసి. ఎవరైతే మీకు ఆధార్ కార్డుని బేస్ చేసుకొని
మిగతా వాళ్ళు సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే బ్లాక్ చేయడం జరుగుతుందన్నమాట. సో మన టెలికాం సంస్థ వారు. ఇదే విధంగా మీరందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క విషయం ఏమిటంటే మనకు 2023కి ముందు మనం ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి అంటే ఆధార్ కార్డు ఇచ్చేసి ఫోటోలు ఇచ్చేసి మనం సిమ్ కార్డ్ తీసుకునే వాళ్ళం ఆఫ్లైన్లో. ఇక నుంచి మన టెలికాం సంస్థ వారు ఏం చెప్పారంటే మీరు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏదైనా సిమ్ కార్డ్ పర్చేస్ చేయాలంటే ఈ 2024 నుంచి కొత్త రూల్స్ అనమాట. సిమ్ కార్డ్ పర్చేస్ చేయాలంటే మీరు ఎక్కడ కూడా ఆధార్ కార్డుని మీరైతే ఇవ్వాల్సిన పని లేదు. కేవలం మీరు ఏంటంటే ఈ కేవైసీ మోడ్ ద్వారానే మీరైతే సిమ్ కార్డ్ తీసుకోవాలని చెప్పేసి మనకు లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి మనకి యూట్యూబ్ ఛానల్ వీడియో కూడా చేస్తాను, జాగ్రత్త అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.